హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. సో ఈ రోజు వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు అరవంకీలు ఇంకా అలానే బాజుక్ బందులు చూపించబోతున్నానండి. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అరవంకీల కలెక్షన్ ఒకసారి చూపించమని అడిగారు. సో అందుకే ఈరోజు అరవంకీలు ఇంకా బాజుక్ బందులు నేను మీకు చూపించబోతున్నాను. రండి. సో ఇక ఇప్పుడు ఫస్ట్ అరవంకీలు చూద్దామండి. ఆ నెక్స్ట్ నేను మీకు బాజుక్ బంద్ చూపిస్తాను. రండి. ముందుగా ఈ అరవంకీని చూద్దాం. ఎంత బాగుందో చూడండి. లక్ష్మీదేవి వచ్చారు సెంటర్లో. సో మీరు లక్ష్మీదేవిని క్లోజ్లో అబ్జర్వ్ చేస్తే బ్లాక్ పాలిష్ మీరు చూడొచ్చు. ఈ మధ్య ఎక్కువ మంది ఇలా బ్లాక్ పాలిష్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో చాలా లైట్గా మనకి బ్లాక్ పాలిష్ అంతా వస్తుంది. సో ఇలా బ్లాక్ పాలిష్ రావటం వల్ల ఏంటంటే మనకి మిగతా జ్యువెలరీకి మ్యాచింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది అనమాట. అంటే మనం పెట్టుకున్న నెక్లెస్కి కావచ్చు, హారానికి కావచ్చు, ఇయర్ రింగ్స్కి వాటికి మనకి ఈ అరవంకి చాలా ఈజీగా మ్యాచ్ అవుతుంది ఇలా బ్లాక్ పాలిష్ ఉండటం వల్ల. సో లక్ష్మీదేవి పక్కన చూసుకున్నట్టయితే మనకి 2 ఎమరాల్డ్స్ ఉన్నాయి. అండ్ ఆ నెక్స్ట్ ఇక్కడ 2 పికాక్స్ వచ్చాయి చూడండి. అటు ఒక పికాక్, ఇటు ఒక పికాక్. బ్యూటిఫుల్గా ఉన్నాయి పికాక్స్ 2 కూడా. సో ఆ పికాక్స్లో కూడా మీరు బ్లాక్ పాలిష్ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి బ్లాక్ పాలిష్. అండ్ అలానే పికాక్ కన్ను దగ్గర చిన్న రూబీ వచ్చింది. అండ్ అలానే కింద మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. ఇక్కడ కింద కూడా చూడండి ఆ షేప్ అది ఎంత బాగుందో. అంటే పికాక్లో అలా ఇమిడిపోయినట్టుంది కానీ కింద కూడా మనకి ఒక చక్కటి లీఫ్ షేప్ వచ్చింది. కింద కూడా చిన్న చిన్న స్వరోస్కి సీజర్స్ అండ్ అలానే రూబీస్ వచ్చాయి. సో సెంటర్కి వచ్చేటప్పటికి మనకి బ్యూటిఫుల్ పర్ల్ వచ్చింది చూడండి, డ్రాప్గా ఇలాగా చాలా చక్కగా ఉంది. సో చాలా బాగుంది కదండి అరవంకి. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 54 గ్రాములండి. 54 గ్రామ్స్లో ఈ అరవంకి మనకి మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో అవైలబుల్గా ఉంది. సో వెయిట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, బట్ చాలా ఒక లైట్ వెయిట్లోనే అంటే 54 గ్రామ్స్లోనే ఇంత చక్కటి ఒక బ్యూటిఫుల్ అరవంకిని డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అరవంకి చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం రామ్ పరివార్ చూద్దామండి. రామ్ పరివార్తో కూడుకున్నటువంటి అరవంకి ఇది. స్టార్టింగ్లో మీరు చూడొచ్చు సెంటర్లో మనకి రామ్ పరివార్ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నారు ఇక్కడ. బ్లాక్ పాలిష్ మీరు దీంట్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. రామ్ పరివార్లో కూడా ఒక లైట్ బ్లాక్ పాలిష్ ఉంటుంది. సో ఆ బ్లాక్ పాలిష్ నిజంగా బ్యూటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందండి. మనకి ఆ రవంకికి ఉన్న ఆ అందాన్ని ఇంకా డబల్ చేస్తుంది. సో పైన చక్కగా ఒక రూబీ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైడ్లో మనకి చక్కటి ఒక లీఫ్ డిజైన్ వచ్చిందండి. అంతా కూడా ఒక తీగలు ఇలా అల్లుకున్నట్టు రామ్ పరివార్కి అటుపక్క ఇటుపక్క. సో దాంట్లో కూడా మనకి స్వరోస్కి సీజెట్స్, రూబీస్, ఎమరాల్డ్స్ని అమర్చారు. కిందకు వచ్చేటప్పటికి మనకి పికాక్ వచ్చింది చూడండి. ఇక్కడ నెమలి పికాక్ని కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి రూబీస్, స్వరోస్కి సీజెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ బ్లాక్ పాలిష్ మీరు చూడొచ్చు ఈ పికాక్లో కూడా. సో ఈ అరవంకి వెయిట్ వచ్చేసి మనకి 49 గ్రాములండి, 49 గ్రామ్స్. సో నెక్స్ట్ ఈ అరవంకిలో చూసుకున్నట్టయితే మనకి సెంటర్లో లక్ష్మీదేవి వచ్చారు. సో లక్ష్మీదేవి మీద ఆ లైట్ బ్లాక్ పాలిష్ మీరు చూడొచ్చు దీంట్లో కూడా. ద సేమ్ వే మనకి 2 పక్కల పికాక్స్ ఉన్నాయి. సో అంటే మనకి అన్నిట్లో పికాక్స్ కొంచెం కామన్గా ఉన్న వాటి డిజైనింగ్ మీరు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ నేను చూపించిన అరవంకి దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ అరవంకి వరకు ఆ పికాక్ డిజైన్ అసలు ప్రతి దాంట్లో కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ద సేమ్ వే ఇక్కడ కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడ 2 పికాక్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఆ డిజైనింగ్ చూడొచ్చు మీరు. అంటే దీంట్లో కూడా చక్కటి ఆ మైన్యూట్ వర్క్ ఉంటుంది చూడండి ఈ పికాక్లో కూడా మనకి. అలానే బ్లాక్ పాలిష్ కావచ్చు, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయటానికి ఈ పార్ట్లో చాలా చక్కగా ఉంది. సో మనకి ఇలాంటి అరవంకీలు ఈజీగా మనకుండే జ్యువెలరీ దేనిపైకైనా మ్యాచ్ అయిపోతాయండి. అంటే దీనిపైకి అవ్వదు, దీనిపైకి మాత్రమే అవుతుంది అని కాకుండా మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా సరే దానికి మ్యాచింగ్గా ఈజీగా సెట్ అయిపోతాయి ఇలాంటి అరవంకీలు. చాలా అందంగా ఉంది కదండి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 49 గ్రాములండి, 49 గ్రామ్స్. ఇప్పుడు ఇంకొక అరవంకిని చూద్దాం. సో నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ అరవంకిని చూడండి. ఇప్పటివరకు చూపించిన వాటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ పాలిషింగ్ కావచ్చు, ఆ డిజైనింగ్ కావచ్చు, అదంతా చూడండి.
ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు. కాకపోతే మనకు ఆ బ్లాక్ పాలిషింగ్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువలో చూడొచ్చు మనం. అంటే మిగతా ఇప్పటివరకు నేను చూపించిన వంకీలన్నీ కూడా మనకి కొంచెం లైట్గా ఉంది ఆ బ్లాక్ పాలిషింగ్ అనేది. బట్ ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా చూడొచ్చు బ్లాక్ పాలిషింగ్. చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి రెండు పక్కల పికాక్స్ వచ్చాయి. సో ఈ పికాక్స్లో కూడా మీరు చూడొచ్చు ఆ బ్లాక్ పాలిషింగ్ డిఫరెంట్ డిజైన్లో మనకి ఇంకా ఎక్కువగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చక్కటి రూబీస్ తోటి, ఎక్కువ శాతం రూబీస్ తోటి డిజైన్ చేశారు. అండ్ అలానే కింద చిన్న ఎమరాల్డ్ వచ్చింది. అండ్ అలానే ఇటుపక్క కూడా ద సేమ్ వే పికాక్ని చూడొచ్చు మనం. అండ్ లక్ష్మీదేవి కింద చక్కగా అంటే ఒక పువ్వు షేప్లో మనకి ఈ ఎమరాల్డ్స్ రూబీస్ వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా రూబీస్, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది చక్కగా. అండ్ అలానే కింద బ్యూటిఫుల్ పర్ల్ డ్రాప్ ఇచ్చారు. చాలా అందంగా ఉంది. అంటే మేబీ కొంచెం ఎక్కువ బ్లాక్ పాలిషింగ్ వల్ల ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా అందంగా కూడా ఉంది అరవంకి. తెలిసి ఎలాంటి మనకి ట్రెడిషనల్ అకేషన్స్ అయినా, ఎలాంటి ఈవెంట్స్ అయినా సరే, ఎలాంటి జ్యువెలరీ చాలా చక్కగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక దీని వెయిట్ చూసుకున్నట్టయితే మనకి 49 గ్రాములండి, 49 గ్రామ్స్ ఈ అరవంకి వెయిట్. సో నెక్స్ట్ ఈ బాజుక్ బంధన్ని చూడండి. ఇది ఇప్పటివరకు చూపించిన వాటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే బాజుక్ బంధన్. అంటే మనకి స్టోన్స్ అవి కూడా ఎక్కువగా లేకుండా ఉందన్నమాట. ఇక్కడ ఆ రూబీస్ ఎమరాల్డ్స్ కూడా చాలా చిన్న చిన్నవి ఇచ్చారు. సో స్టోన్ వర్క్ అన్నది ఏమీ లేకుండా కొంచెం ఎక్కువగా ప్లెయిన్ గోల్డ్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇలాంటి అరవంకీలు బెస్ట్ చాయిస్, బాగా నచ్చుతాయి కూడా. సో ఇక్కడ మనకి సెంటర్లో చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి వచ్చారు. ప్యూర్ మనకి గోల్డ్ అండి, ఎక్కడ కూడా స్టోన్ వర్క్స్ లాంటివి ఏం లేకుండా చూడొచ్చు. టోటల్ లక్ష్మీదేవి. అండ్ అలానే ఆ బ్లాక్ పాలిషింగ్ కూడా మనకి ఎక్కడా కనిపించదు ఈ అరవంకిలో. అండ్ ఇక పైన చూసుకున్నట్టయితే చక్కటి మామిడి పిందెల డిజైనింగ్ వచ్చింది ఇక్కడంతా కూడా, రెండు సైడ్లు కూడా. అండ్ పైన మాత్రం మనకి రూబీస్ ఎమరాల్డ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి. ఇక్కడ చిన్న చిన్న రూబీస్ ఇంకా ఎమరాల్డ్స్. ఇక లక్ష్మీదేవి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డిజైనింగ్ అది రూబీస్ ఎమరాల్డ్స్ ద సేమ్ వే ఆల్టర్నేటివ్గా వచ్చాయి. దాని కింద బీట్స్ ఇచ్చారు. అండ్ సెంటర్లో మనకి ఎమరాల్డ్ డ్రాప్ వచ్చింది ఇక్కడ. అండ్ టోటల్ అరవంకి అంతా కూడా మనకి మామిడి పిందెల డిజైనింగ్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా గోల్డ్లో, ఎక్కడా కూడా ఇంకా మనకి ఎలాంటి స్టోన్స్ కనిపించవు. రెండు సైడ్లు చూసుకుంటే మొత్తం మామిడి పిందెల డిజైనింగ్ వచ్చింది ఇక్కడ. ప్యూర్ ట్రెడిషనల్ అరవంకి అంటాం కదా మనం, ఆ రేంజ్లో దీన్ని చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఉంది, సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఎక్కడ స్టోన్ వర్క్స్ లాంటివి ఏం లేకుండా మొత్తం అంతా చక్కటి గోల్డ్లో. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి 43 గ్రాములండి, 43 గ్రామ్స్. ఇక ఇప్పుడు నెక్స్ట్ మరి పిల్లలకు కూడా నా దగ్గర ఒక 2 అరవంకి డిజైన్స్ ఉన్నాయి మీకు చూపించడానికి. అవి కూడా చూద్దాం రండి ఒకసారి. ఎంత క్యూట్గా ఉంది చూడండి, చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది అసలు ఈ అరవంకి. చిన్నపిల్లలకి పెట్టడానికి చాలా చాలా బాగుంది. మొత్తం అంతా మనకి చక్కటి స్టోన్ వర్క్లో వచ్చింది డిజైనింగ్ అంతా. ఇక్కడ మధ్యలో ఫస్ట్ మనకి ఒక నైస్ ఫ్లవర్ షేప్ తీసుకున్నారు. సో ఆ ఫ్లవర్ షేప్లో అంతా కూడా మనకి స్వరోస్కి సీజెడ్స్ ఉన్నాయి అంతా కూడా. మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. సో ఈ డిజైనింగ్ చూడొచ్చు మీరు ఎంత బాగుంది అన్నది. సో ఇక్కడ కూడా బుజ్జి పీకాక్ని చూడొచ్చు, ఆ క్యూట్ పీకాక్. అసలు డిజైనింగ్ చూడాలండి మీరు, నిజంగా ఎంత బాగుంది చూడండి. రెండు సైడ్స్ కావచ్చు, వెరీ నైస్, చాలా క్యూట్గా చాలా అందంగా ఉంది. అండ్ సెంటర్లో మనకి సౌత్ సీ పర్ల్ డ్రాప్ వచ్చింది. మామూలుగానే పిల్లలు మనకి చాలా చాలా అందంగా ఉంటారు. ఇంకా ఆడపిల్లలకి గనక నిజంగా చక్కటి మనం పట్టులంగా జాకెట్ ఇలా వేసి ఇలా ఒక అరవంకి పెడితే ఇంకా
సాయంత్రానికి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే అనమాట, అంత అందంగా ఉంటారు. అలానే అరవంకి కూడా అంతే అందంగా ఉంది. ఏ పిల్లలు పెట్టుకున్నా సరే చాలా చాలా అందంగా ఉంటుంది. అంటే యూనివర్సల్ డిజైనింగ్ లాగా మనకి అన్నిటిపైకి సెట్ అయిపోయేటట్టుంది అరవంకి కూడా. అంటే మనకంతా కూడా మనం ఫ్లవర్ షేప్, పికాక్స్ ఇవే తీసుకున్నాం కాబట్టి మనం ఎలాంటి అటైర్కి అయినా సరే ఈ హ్యాపీగా ఈ అరవంకిని పెట్టేయచ్చు పిల్లలకి. చాలా బాగుందండి. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 20 గ్రాములు, 20 గ్రామ్స్ అండి. చాలా అందంగా ఉంది. సో ఇప్పటి వరకు నేను చూపించిన అరవంకిలే కాకుండా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఇంకా ఎన్నో వెరైటీస్, ఎన్నో డిజైన్స్ ఉంటాయండి. మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు, మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు బాజుక్ బంధన్స్ చూపించబోతున్నాను. ఇప్పటివరకు అరవంకిలు చూసాం కదా, సో నెక్స్ట్ బాజుక్ బంధన్స్ చూద్దాం. దాంట్లో కూడా మనకు ఒక స్పెషాలిటీ ఉంది. బాజుక్ బంధన్స్లో ఏంటి అంటే మనకు అవి 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా వాడుకోవాలి ఏంటి అన్నది నేను మీకు అవి ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ బాజుక్ బంధన్ చూద్దాం రండి. ఎంత గ్రాండ్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మనకి ఆ డిజైనింగ్ అంతా కూడా, టోటల్ బాజుక్ బంధన్ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అసలు ఎంత చక్కగా అమర్చారో చూడండి. స్వరోస్కి సీజర్స్ అన్నీ కూడా అసలు ఎక్కడ ఇంత కూడా గ్యాప్ లేకుండా మనకి టోటల్ బాజుక్ బంధన్ అంతా కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. మధ్యలో అమేజింగ్ బ్యూటిఫుల్ రూబీ వచ్చింది. సేమ్ వే మనకి కింద డ్రాప్లో కూడా స్వరోస్కి సీజర్స్ అండ్ రూబీ వచ్చింది. చాలా చాలా అందంగా ఉందండి. సో దీన్ని మనం 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇలాగా బాజుక్ బంధన్గా చూడండి, ఎంత ఎంత బాగుంది చూడండి. నిజంగా అసలు ఆ చేతికి ఒక కొత్త కళ వచ్చింది ఇది పెట్టుకోగానే. నిజంగా అంత అందంగా ఉంది. అండ్ అలానే మనం చోకర్గా కూడా వేసుకోవచ్చండి ఇలా. అఫ్కోర్స్ ఇది నక్లెస్ ఉంది కాబట్టి మీకు ఒక్క నిమిషం దీన్ని నేను కొంచెం లూజ్ చేసి ఇప్పుడు చూడొచ్చు. చూసారా ఎంత బాగుందో. సో ఇలా మనం దీన్ని 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు బాజుక్ బంధన్గా సెట్ అవుతుంది అంటే అలా వాడుకోవచ్చు. లేదు ఇంకా చోకర్గా ఇంకా బాగా సెట్ అవుతుంది అనుకుంటే ఆ డ్రెస్ని బట్టి, ఆ అటైర్ని బట్టి చోకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బ్యూటిఫుల్ బాజుక్ బంధన్ వెయిట్ వచ్చేసి 29 గ్రాములు, 29 గ్రామ్స్. అండ్ ఇలాంటి ఇంకా అందమైన బాజుక్ బంధన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం రండి. సో నెక్స్ట్ బాజుబంద్ చూసుకున్నట్టయితే మనకి రామ్ పరివార్లో వచ్చిందండి ఈ బాజుబంద్. చూడొచ్చు టోటల్ అంతా కూడా మనకి స్టోన్స్ వచ్చాయి. స్వరోస్కి సీజర్స్, రూబీస్, ఎమరాల్డ్స్ అన్నీ కూడా. సో ఈ రామ్ పరివార్లో మనకి బ్లాక్ పాలిషింగ్ చూడొచ్చు ఇక్కడ కింద, ఆ డీటెయిలింగ్ అది. అండ్ అలానే ఇంకా ఆర్నమెంట్ చుట్టూ కూడా మనం స్వరోస్కి సీజర్స్ చూడొచ్చు. మొత్తం అంతా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా రామ్ పరివార్ చుట్టూతా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ అలానే పక్కన పీకాక్. సో పీకాక్లో కూడా స్వరోస్కి సీజర్స్, రూబీస్ ఇవ్వటం జరిగింది ఇట్ సైడ్ కూడా. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి పర్ల్స్ అన్నీ ఇలా డ్రాప్స్గా వచ్చాయి. చాలా అందంగా ఉంది. అంటే ఆ స్టోన్స్ అవి అలా చక్కగా అలా ఎక్కడ గ్యాప్ లేకుండా అలా అమర్చటం, పికాక్స్లో కూడా స్వరోస్కి సీజర్స్ ఉండటం నిజంగా చాలా చాలా అందంగా ఉందండి. ఈ డిజైనింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. ఏదో అలా ప్లెయిన్గా అలా ఇచ్చేయకుండా డిజైనింగ్ కూడా చాలా అందంగా ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి మనకి 33 గ్రామ్స్ అండి, 33 గ్రాములు. సో ద సేమ్ వే దీన్ని కూడా మనం ఇలా బాజుక్ బంధన్గా చేసుకోవచ్చు. అండ్ అలానే చోకర్గా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు 33 గ్రామ్స్లోనే. అంటే ఇలాంటి ఐటమ్స్ నిజంగా అసలు అమేజింగ్ అని చెప్పుకోవాలి. ఇలా 2-in-1గా డిజైన్ చేయడం కావచ్చు, ఇంత తక్కువ వెయిట్లో, లైట్ వెయిట్లో. అంటే మనకి 33 గ్రాముల్లోనే మనం 2 విధాలా ఇలా యూజ్ చేసుకునేటటువంటి ఒక ఆర్నమెంట్ అనమాట ఇది. సో ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మాత్రమే స్పెషల్ అని చెప్పాలి. సో ఇలాంటి ఇన్నోవేటివ్ డిజైన్స్ కావచ్చు, ఇంత చక్కటి డీటెయిలింగ్ కావచ్చు, ఇదంతా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో తప్ప ఇంకెక్కడ చూడగలం చెప్పండి. సో నెక్స్ట్ బాజుబంద్ చూసుకున్నట్టయితే, సో ఇది కూడా ఇంకొక డిఫరెంట్ ఐటమ్ అండి. నిజంగా అందరూ ఇష్టపడే ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో డిజైనింగ్ అంతా మీరు చూడండి, ఒక చక్కటి ఫ్లవర్ షేప్లో వచ్చింది. ఫస్ట్ చుట్టూతా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. అండ్ సెంటర్
ఈ లాకెట్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇక్కడ రామ్ పరివార్ కనిపిస్తున్నారు కదా మనకి సెంటర్లో. సో దీన్ని మనం ఇలా మనకి నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇటు సైడ్ లక్ష్మీదేవి కూడా ఉంటారు, ఇదిగోండి. సో ఇలాగా లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు, లేదా ఇలా రామ్ పరివార్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట సెంటర్ లాకెట్లో మనకి. రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి. లక్ష్మీదేవి కూడా చూడండి, ఒక చక్కటి మైన్యూట్ బ్లాక్ ఫినిషింగ్ తోటి ఎంత అందంగా ఉన్నారో. ద సేమ్ వే మనకి రామ్ పరివార్ కూడా. అండ్ ఇక కిందకు వచ్చేటప్పటికి మనకి పర్ల్స్ అండ్ అలానే ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. ఆ కాంబినేషన్, ఆ ఎమరాల్డ్స్ పర్ల్స్ కాంబినేషన్ ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఆ గ్రీన్ అండ్ వైట్ అలాగా చాలా చాలా అందంగా ఉంది. అండ్ ఇక చుట్టూతా మనకి ఇక్కడ పికాక్స్, ఎండింగ్లో కూడా మంచి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది పికాక్స్ పక్కన. చాలా అందంగా ఉందండి నిజంగా. ఐ థింక్ ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఐటమ్. చాలా అందంగా ఉంది. అండ్ ఈ బాజుబంద్ వెయిట్ వచ్చేసి 40 గ్రాములండి. ఓన్లీ 40 గ్రామ్స్లో మనకి ఈ బాజుబంద్ అవైలబుల్గా ఉంది. సో నేను ఇందాక చెప్పినట్టు దీన్ని కూడా మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి 2 విధాలుగా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. చేతికైతే చేతికి చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ అలానే మనకి చోకర్గా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో పెట్టుకుంటే ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే మనమే అవుతాం, ఏ పార్టీలో కావచ్చు, ఏ ఫంక్షన్లో అయినా. అంత అందంగా ఉంది ఆర్నమెంట్. నెక్స్ట్ ఈ బాజుబంద్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ చూడండి, చాలా చాలా చక్కగా ఉంది. ఇది కూడా ఇప్పటి వరకు మనం చూసిన డిజైన్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా మనకి సెంటర్లో లక్ష్మీదేవి వచ్చారు. సో ఇక మొత్తం అంతా కూడా చాలా చక్కగా గ్రాండ్గా డిజైన్ చేయడం జరిగింది ఈ బాజుబంద్. మనకి పైన లక్ష్మీదేవి పైన స్వరోస్కి సీజర్స్ వచ్చాయి, ఇక్కడ రూబీస్ వచ్చాయి. ఇక అటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎమరాల్డ్ అండ్ రూబీని ఇచ్చారు. ఫస్ట్ ఎమరాల్డ్ని పెద్ద సైజులో ఇచ్చారు, దాని చుట్టూ కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. కింద పర్ల్స్ వచ్చాయి, సౌత్ సీ పర్ల్స్ అన్ని డ్రాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ మనకి సౌత్ సీ పర్ల్ బీడ్స్ అండి కింద. అండ్ అలానే ఎమరాల్డ్ పక్కన రూబీ కూడా వచ్చింది అదే డిజైన్లో, కాకపోతే ఆ సైజ్ డిఫరెన్స్ చూడొచ్చు. సో కింద మనకి ద సేమ్ వే ఎమరాల్డ్ కింద కూడా సౌత్ సీ పర్ల్స్ బీడ్స్ అండ్ అలానే డ్రాప్ కూడా వచ్చింది. అసలు లాంగ్ షాట్లో చూసినా, క్లోజ్గా చూసినా ఎంత అందంగా ఉందో చూడండి. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది అసలు డిజైనింగ్ అంతా కూడా. అమేజింగ్. అంటే అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్, రూబీస్, ఎమరాల్డ్స్, సౌత్ సీ పర్ల్స్, అలా పర్ల్స్ కూడా మనకి చిన్న చిన్న ఇలాగా గుత్తుల్లాగా వచ్చి మళ్ళీ దాని కింద మళ్ళీ పర్ల్ డ్రాప్స్ రావటం, నిజంగా చాలా చక్కగా డిజైన్ చేశారు ఈ ఆర్నమెంట్ని. అండ్ దీని వెయిట్ మీరు అస్సలు నమ్మరు, నిజంగా కేవలం 39 గ్రాములు మాత్రమే అండి. ఓన్లీ 39 గ్రాముల్లో ఎంత చక్కగా, ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. నిజంగా ఇది చూస్తే ఎవరు కూడా 39 గ్రాములు అని చెప్పి అనుకోరు, అంత అద్భుతంగా ఉంది. మనకి ఈ ఐటమ్ కూడా మనకి 2 విధాల చాలా చాలా బాగుంటుంది. బాజుబంద్గా కావచ్చు, చోకర్గా కావచ్చు, ఎలా మనం పెట్టుకున్నా సరే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. నాకైతే చాలా అద్భుతంగా నచ్చేసింది. నాకు తెలిసి మీ అందరికీ కూడా చక్కగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇవే కాకుండా మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయండి. సో మేము చూపించిన డిజైన్సే కాకుండా ఇంకా మీకు కూడా ఏవైనా డిజైన్స్ నచ్చినా సరే మీరు స్టోర్కి విజిట్ చేసి ఆ డిజైన్ని చూపిస్తే ఆర్నమెంట్ని మీకు అది దానికి తగ్గట్టు, అంటే మీరు కోరుకున్న డిజైన్లో చేసి ఇవ్వటం జరుగుతుంది. అండ్ అలానే స్టోర్కి రాలేని వాళ్ళ కోసం మనకి వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. 8881881193 అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఆర్నమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఎక్కడున్నా సరే దాన్ని షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఇండియా వైడ్గా. అండ్ త్వరలోనే వెరీ సూన్ మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో. సో స్టోర్కి రాలేని వాళ్ళ కోసం ఇందాక నేను చెప్పినట్టు వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ అలానే స్టోర్కి వచ్చే వాళ్ళకి ఒకదాన్ని మించి ఇంకొక డిజైన్స్, ఇప్పటివరకు నేను చూపించిన డిజైన్సే కాకుండా ఇంకా ఎన్నెన్నో అద్భుత
అద్భుతమైన డిజైన్స్ మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ అలానే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ కలెక్షన్స్ని, డిజైన్స్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సోషల్ మీడియాలో కూడా సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ మీద మనకి చాలా డిజైన్స్ మనకి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. హోప్ మీ అందరికీ ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.